హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మంచిగున్నాం. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేనైతే మా మమ్మీ అయితే తప్పించుకొని అయితే ఈరోజు అయితే నా బర్త్డే షాపింగ్కి అయితే పోతున్నా. నైట్ సెలబ్రేషన్కి అయితే ఒక డ్రెస్ అయితే తీసుకుంటా. అందుకని మేమైతే ఇప్పుడైతే షాపింగ్కి అయితే పోతున్నాం. సో మా మమ్మీని అయితే ఫైనల్గా ఒప్పించింది ఫ్రెండ్స్. మమ్మీ అయితే అసలు రానన్నది, కానీ హనీ అయితే ప్లీజ్ ప్లీజ్ అని చాలా బతిమ్మలు ఆడిన తర్వాత మా మమ్మీ అయితే ఒప్పుకుంది. సో ఇప్పుడైతే షాపింగ్కి అయితే పోతున్నాం. ఏం డ్రెస్ తీసుకుంటావు, ఎన్ని డ్రెస్సులు తీసుకుంటావు చెప్పు. ఏం డ్రెస్ తీసుకుంటా? అప్పుడే వార్నింగ్ ఇచ్చింది, ఒక్క డ్రెస్ ఇప్పిస్తేనే వస్తా, లేకపోతే అస్సలు ఏం కాదని మమ్మీ అట్లా డ్రెస్సులు మనం అడిగిపోయినాక మనకు నచ్చినవి తీసుకుందాం, ఓకేనా? చూద్దాం, మళ్ళీ పోతామా షాపింగ్. సో ఆడికి పోయినాక ఎన్ని డ్రెస్సులు తీసుకుంటాం, ఏం డ్రెస్ తీసుకుంటాము, మా హనీ బర్త్డే డ్రెస్ ఎట్లుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. మా హనీకి నచ్చుతుందా లేదా ఎట్లుంటుందో చూద్దాం. నచ్చకపోతే ఆడికి క్లాత్ షాప్ తీసుకొని క్లాత్ కొనుక్కొని మరి కుట్టించుకుంటే ఈరోజు ఎట్టైనా బర్త్డే సెలబ్రేషన్ నైట్కి అయితే పక్కా డ్రెస్ తీసుకుంటే అంటే షాపింగ్ మళ్ళీ నచ్చకపోతే వేరే దగ్గర క్లాత్ తీసుకొని కుట్టించుకుంటావా? సో చూడండి ఫ్రెండ్స్, మా హనీ అయితే మొత్తం ప్లాన్ అయితే వేసేసుకుంది. సో ఇప్పుడైతే మా మమ్మీ అయితే రెడీ అయితే మా మమ్మీని అయితే చూపిస్తా అండి. రీల్ చేయడానికి ఇక్కడ అయితే సోఫాలు అయితే జరిపేసినాం. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. సో ఫైనల్ గా హనీ బర్త్డే షాపింగ్ అయితే వెళ్తున్నాం, ఎందుకంటే నెక్స్ట్ సండేనే హనీ బర్త్డే. ఇక ఈరోజు సండే హాలిడే ఉంది కాబట్టి ఇక గుట్టించిన డ్రెస్సులు అయితే నాకు సింపుల్ గా అనిపించినాయి అంట. ఒకటి మార్నింగ్ సండే రోజు మార్నింగ్ వేసుకుంటదంట, ఒకటేమో సాటర్డే స్కూల్కి వేసుకోవద్దంట. ఇక సెలబ్రేషన్ కి అయితే ఒక డ్రెస్ అయితే తీసుకో అన్నది. సో అందుకే ఇప్పుడు షాప్కి అయితే పోతున్నాం. మరి ఎలాంటి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుందో, మరి ఏం తీసుకుంటూ అడిగిన నేనైతే ముందే చెప్పిన, ఒక్క డ్రెస్ మాత్రం తీసుకుంటా అంటేనే నేను షాపింగ్కి వస్తాను, లేదంటే నేను రాను. ఎందుకంటే పోయినప్పుడు అలా చాలా డ్రెస్సెస్ తీసుకుంటారు, అవి వేస్తారు, వెయ్యరు, వేస్ట్ అయిపోతాయి. ఇక అందుకే ఒక్కొక్కటే సెలబ్రేషన్ తీసుకుంటా, అది కొంచెం గ్రాండ్గా తీసుకుంటా. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ పెళ్లి గిట్లు ఉన్నాయి కదా, యూజ్ అవ్వడానికి యూజ్ అయితే అన్నట్టు కొంచెం గ్రాండ్గా తీసుకుంటా. ఎక్కువ తక్కువ అయితే తీసుకోను. నన్ను డైలీ యూజ్ ఇవి అవి అని మాత్రం సతాయించొద్దు, నేను ముందే చెప్తున్నా. అట్లయితే నేను షాపింగ్కి వస్తా అని చెప్పిన. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, ఒక రీల్ అయితే తీసిర్రు. ఇక నడుగురు ఇక సోఫాలు చేస్తారు. మమ్మీ హనీ బీరో మీద ఏం రాసింది? ఏం రాసిన? బర్త్డే అది రాసినావు కదా, దా చూపిస్తా, ఫ్రెండ్స్. మా హనీ బీరో మీద ఏం రాసిందో చూపిస్తా. అయ్యో బెడ్ చూడు ఎట్లా చేసిరో మొత్తం. ఇప్పటిదాకా వాడిని బొరిగిండ్రు. షాపింగ్ వద్దా? ఏం రాసింది కనిపిస్తలేదు ఇటు. బర్త్డే ఎన్ని రోజులు అది ఇదని ఇట్లా రాసి, ఎప్పటి నుంచో ఇట్లా రాసుకొని ఇంకెన్ని డేస్ ఉందా అని కౌంట్ చేసుకుంటుంది. ఎన్ని డేస్ ఉంది? 1 2 3 ఈడేం రాయలేదు. 1 2 3 4 5 6 7 డేస్. ఈడేం మధ్యలో ఎందుకు గ్యాప్ ఇచ్చినావు? అంటే ఏ రోజు ఆ రోజు కట్ చేస్తున్నావా? అమ్మని తెలివి తెల్లారా, ఎంత వెయిట్ చేస్తున్నావు నీ బర్త్డే కోసం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే రీల్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నాం, చూడండి. అని ఫస్ట్ రీల్స్ చేసుకుంటూనే ఉందామా, షాపింగ్ పోదామా? షాపింగ్ ఇంకా ఆటో బుక్ చేసినావు కదా, ఆటో వచ్చేంత వరకు అయితే ఒక రీల్ అయితే చేస్తుర్రు. ఇక పోతాం షాపింగ్ అయితే. ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు చేద్దాం అనుకుంటే ఈ రోజు సండే చేద్దామని వెయిట్ చేసినాం, సండే చేసేసినాం. మొన్న ఫ్రైడే చేస్తే అయిపోగాని ఇక ఆ రోజు వీలు కాలేదు. ఏదో వస్తుంది ఆటో. సో ఫ్రెండ్స్, ఆటో అయితే వస్తుంది, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అవును, కానీ ఇంతకీ ఏ షాపింగ్ మాల్ పోతున్నాం? అటు పోతుండేది ఇంకోటి వస్తుంది. ఫస్ట్ అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్ పోదాము, ఎందుకంటే గ్రాండ్ డ్రెస్లు అయితే సిఎంఆర్లోనే బాగుంటాయి అనుకుంటున్నాను నేనైతే. అది చూసిన తర్వాత అక్కడ నచ్చకపోతే చెన్నై షాపింగ్ మాల్ కానీ సౌత్ ఇండియా కానీ పోదాం, సరేనా? ఎక్కువ శాతం చెన్నై షాపింగ్ మాల్లో తీసుకుంటాం మేము. ఇప్పుడైతే పోతున్నాం ఫ్రెండ్స్. ఇట్లా వెళ్తుంది ముందు నుంచి వెళ్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాం. చెన్నైలో అయితే కేజీ సేల్ నడుస్తున్నట్టు ఫుల్ రష్ నట్టుర్రు. ఫస్ట్ అయితే సిఎంఆర్లో అయితే చూద్దాం. ఇక ఫ్రెండ్స్, సిఎంఆర్లోనైతే క్లాత్స్ తీసేసినంట, జ్యువెలరీ పెట్టిరంట. కానీ మాకు తెలియదు కదా, మేమైతే సిఎంఆర్ షాపింగ్ అంటే ఇంతకుముందు సిఎంఆర్లో తీసుకున్నాం కదా, అందుకే మళ్ళీ సిఎంఆర్కి పోయినాము. కానీ ఇప్పుడైతే మొత్తం క్లోజ్ చేసేసారంట, ఓన్లీ జ్యువెలరీ పెట్టిరంట. చెన్నైలో పోదామా, సౌత్ ఇండియా పోయి చూద్దాం. చెన్నైలో ఫుల్ రష్ ఉన్నట్టు. ఫ్రెండ్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఫుల్ రష్, మస్తు పబ్లిక్ ఉన్నారు. మమ్మీ నువ్వు అని బర్త్డే షాపింగ్ చేయడానికి వచ్చినా, డెలివరీ షాపింగ్ చేయడానికి వచ్చినా? డెలివరీ ఇట్లా బాగున్నాయి అని చూస్తున్నా. ఇది బాగుంది కదా అని, ఇది తీసుకో, నాకు కూడా కావాలి. అది కూడా బాగుంది. ఇది ఇట్లా బాగుందమ్మ. మమ్మీ నాకు దీంట్లో కావాలి. బాస్కెట్ కావాలి కదా, బాస్కెట్
బాగుంది మా మమ్మీ ఇది చూడు ఏ వావ్ బాగుంది కదా బాగుంది కానీ ఏమంటారు లడ్డు కనిపిస్తారు. బాగుంది. నువ్వు వేస్తావు అమ్మో? వేసుకుంటా. ఎంత లడ్డుకున్నావు అని బార్బీ లాగానే ఉంది కదా, కాకపోతే లావు కనిపిస్తున్నావు. బాగుంది, నాకు నచ్చింది. నాకెట్లుంటుంది వేసుకుంటే? నువ్వు ఇంకా లావు కొడుతావు ఇక. అయితే ఇవి లాస్ట్ ఇయర్ బర్త్డేకి కుట్టించిన క్లాతులు తెచ్చి సేమ్ కలర్ అవి 16,000 పడ్డాయి ఇద్దరికి. ఇంతే అమ్మ వెళ్ళటు అటు వెళ్ళటు. హాయ్, మనం టీవీలో కిచెన్ చూస్తాం కదా, చూసావు కదా? హాయ్ చెప్పు. అంత లుక్ లేదు ఇది. ఏది ఇది నచ్చిందా? ఏమంత లుక్ లేదు ఇది. ఆ కలర్ బాగుంది నీకు, బాగుంది మమ్మీ. ఇది అంతా లుక్ కనిపిస్తలేదు. చూడు ఒకసారి ఫోటో తీరా, ఫోటోలకి ఇట్లా మంచిగా ఉండదు. లైట్ కలర్ చూడని ఫ్రెండ్స్. నాకేమో ఇది నచ్చింది, మా హానికేమో అది నచ్చింది. పర్పుల్ ఆల్రెడీ ట్రై చేసి బాగుంది, ఆ కలర్ బాగుంది. కానీ నేను ఇంత ముందుకు ఉందనేసి వద్దాము. సూపర్ ఉంది. మళ్ళీ తీసుకుపోయినాక లావ్ అనిపిస్తుంది నేను వెయ్యను అంటే మాత్రం బాగుండదు. సరేనా? తీసుకో. ఏమంటా ఇటు మమ్మీ. బాగున్నా? సరే మిర్రర్లో చూసుకో. ఇలా లావు చాలా గేర్ వచ్చింది. ఏమైనా నైట్ బర్త్డేస్ అయినా, నైట్ రిసెప్షన్లకైనా, నైట్ టైం అయితే బాగుంటాయి. బార్బీ లాగా ఉన్నారు. స్కూల్కి వేసుకోవాలి. సరేనా? చూడండి మా ఆయన ముఖం ఎట్లా వెలిగిపోతుంది. అదే కదా. ఇప్పుడు గ్రీన్ కలర్ ఉంటే నేను కూడా తీసుకునేదాన్ని, కానీ లేదు. ఫైనల్ గా బర్త్డే డ్రెస్ తీసుకునే ఇప్పుడు 2-6 అంటే 7 అని 2 తీసుకుంటే నేను 1 తీసుకున్నా. 5 ముఖం అయితే వెలిగిపోతుంది. 7-8 అవుతున్నాయి. అవిటికి ఇంకా మళ్ళీ డైలీ యూజ్ ఏం చూస్తారు? చూస్తాం. వద్దిగా జాలీగా 3 డ్రెస్సులు వచ్చినాయి. ఇవి కంపల్సరీ వేసుకోవాలి ఇక. నా సైజ్ ఉందా? తీసుకో. ఇది వస్తుంది నాకు. ట్రైల్ చేస్తారు ఒకసారి, ట్రైల్ చేద్దాం. ఓకే బాగుంది కదా. ఏది చూపి, ఎల్లో డ్రెస్ చూపి. బాగుంది. నువ్వు వేసుకొని చూస్తావా అని? బాగా ఉంది. మమ్మీ ఒక డ్రెస్ అని చెప్పి ఎన్ని డ్రెస్సులు కొన్నారో తీసుకున్నాం. ఆల్రెడీ ఆ 3 డ్రెస్సుల దగ్గరనే 7,800 చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ 15,000 దాటతట్టుంది. 15 నేను అందుకే మీతో షాపింగ్ రానంట. ఏం కాదు, మళ్ళీ మళ్ళీ ఉంటాం. వచ్చినప్పుడు అలా 15,000 బట్టలు. ఏంటిది అది? మరి డ్రెస్ ఎవరికి ఉంటాం? అదే కదా. మా ముఖం అట్లా పెట్టిన 15,000 చేంజ్ అయింది. 2 బిల్లులు 16 దగ్గర. నేను చెరొక డ్రెస్ తీసుకొని వస్తా అని చెప్పిన. డాడీ ఏమంటాడు? ఇంటికాడ కుట్టించిన 4 డ్రెస్సులు అవి. మా పిల్లలతో షాపింగ్ అంటే ఇట్లుంటుంది. కానీ మన ప్లాన్ సక్సెస్ లాగుంది. ఏంది మూటలు? అదే కదా, బర్త్డే షాపింగ్ లాగా, పెళ్లి షాపింగ్ లాగా ఉంది. బర్త్డేకి ఎవరైనా గిన్నె గలం డ్రెస్సులు కొంటారా? ఆల్రెడీ ఇంటి దగ్గర ఎట్లా కుట్టించిన. మా పిల్లలతో షాపింగ్కి వచ్చిన డీమార్ట్కి అయినా నాకు ఇట్లుంటుంది ఫ్రెండ్స్. చుక్కలు చూపిస్తారు ఇంకా. ఇవన్నీ చూడు కొనమని లేదా? అరే నిలబడి ఫోటో దింపుతా. ఫ్రెండ్స్ ఫైనల్గా అటు ఇటు తిప్పలు పడి గుట్ట బస్ స్టాండ్కి వచ్చినాం. ఫుల్ వర్షం పడుతుంది. ఒక్క ఆటో బుక్ కాలే. అమ్మో ఈరోజు చూసినంత టార్చ్ అయితే నేను ఎప్పుడు ఉండే. నీ బర్త్డే ఏమో కానీ ఫోన్లో ఛార్జింగ్ ఏమో 7% ఉంది. ఫుల్ వర్షం పడుతుంది. ఆటోలో ఏం బుక్ అయ్యలేదు. మా పరిస్థితి
అటు ఇటు కొంచెం వర్షం వెళ్ళగానే ఇక మామూలుగా ఆటో దొరికింది. ఆటోకి అయితే గుట్ట వరకు వచ్చినాం. గుట్ట నుంచి మళ్ళీ ఆటోకి అయితే ఒక్కటి ఖాళీ వస్తుందో ముగ్గురం ఉన్నాయి. మళ్ళీ బ్యాగులు ఉండేసరికి ఒకరు ఎక్కించుకుంటారు మమ్మల్ని. డాడీ బిల్ ఎంత అయింది చెప్పుకో, తర్వాత చెప్తాను. సైడ్ పట్టుకుంటా మమ్మీ తీసుకుంటా.